ఈరోజు ఆచారములను కట్టడలను వాక్యాన్ని సర్వసత్యమును ఉపదేశించడం ద్వారా జరిగినటువంటి పని ఏమిటంటే అతన్ని వారందరూ కోపము చేత మండిపడి రాళ్ళు రువ్వి అతన్ని చంపారంట. ఎవరిని? యవ్వనస్తుడైనటువంటి స్టెఫెను యవ్వనస్తుడే. నీలాగా నాలాగా కోరికలు ఉన్నటువంటి వాడే ఆ కోరికలను చంపుకొని పరిశుద్ధాత్మని అభిషేకమునకు తావు ఇవ్వడం ద్వారా జరిగినటువంటి పని ఏమిటంటే అద్భుతమైనటువంటి ప్రసంగం. 7వ అధ్యాయంలో అంత గొప్ప ప్రసంగం చేసిన తర్వాత చివరి మాట చదివి ముగించుకుందాం. 7వ అధ్యాయము 54వ వచనము. వారి మాటలు విని కోపముతో మండిపడి అతనిని చూచి పండ్లు కొరికిరి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఏమంట పరిశుద్ధాత్మ చేత నిండుకొనిన వాడై, అక్కడ పరిశుద్ధాత్మ చేత నిండుకొనినవాడు, అక్కడ పరిశుద్ధాత్మ చేత. ఆ మాట మాత్రం వదలట్లేదు. చూడండి, పరిశుద్ధాత్ముడు స్టెఫెన్ గురించి రాసుకుంటూ పరిశుద్ధాత్మ చేత నిండుకున్నాడు, అక్కడ నిండుకొని ఇక్కడ నిండుకున్నాడు అన్నటువంటి మాట రాయడానికి పరిశుద్ధాత్మనికి ఇబ్బంది ఏమీ లేదు. ధైర్యంగా ఆయన రాస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ చేత నిండుకొనిన వాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను యెహోవా దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండుట చూచి ఆకాశము తెరవబడుటయు. 57 అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి పట్టణము వెలుపలికి అతనిని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. ఒక మాట చెప్పండి దయచేసి, ఒక మాట ఆలోచించండి. రాళ్ళు రువ్వి చంపేంత పనికిమాలిన పని ఆ యొక్క స్టెఫెన్ ఏం చేశాడు? అంత పనికిమాలిన పని ఏం చేశాడు? ఆయన చేసినటువంటిది ఏంటంటే లేఖనములో ఉన్నది ఉన్నట్టుగా వివరించాడు. హల్లెలూయా. లేఖనాన్ని వివరించాడు, సర్వసత్య సువార్తను ప్రకటించాడు. వాక్యము తెలిసినటువంటి వారే అక్కడ కూర్చున్నటువంటి వారు, ధర్మశాస్త్రము ఎరిగినటువంటి వారే. అందుకొరకు 53వ వచనంలో ఉంటుంది, దేవదూతల ద్వారా నియమించబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితిరి గాని దానిని గై కొనలేదు. మీరు పొందుకున్నారు కానీ దాన్ని గై కొనలేదు. వాక్యమును మీరు పొందుకున్నారు కానీ దాన్ని గై కొనడం లేదు. వాక్యం వింటున్నారు కానీ మీరు అనుసరించడం లేదు. బైబిల్ పట్టుకుంటున్నారు కానీ బైబిల్ అనుసారమైనటువంటి బ్రతకడం లేదు అని వారికి గొప్ప ప్రసంగం చేసి వారిని రక్షణ మార్గంలోనికి నడిపిద్దామని ప్రయత్నం చేసినటువంటి స్టెఫెన్కు వచ్చినటువంటి రిటర్న్ గిఫ్ట్ ఏంటి తెలుసా? మరణము. రాళ్ళు రువ్వి అతన్ని చంపిరి. సర్వసత్యమునకు సాక్షిగా నిలబడితే జరిగేది ఏమిటి తెలుసా? రాళ్ళు వస్తూనే ఉంటాయి, రాళ్ళు పడుతూనే ఉంటాయి. అవి శారీరకమైనటువంటి రాళ్ళే కావచ్చు, నిందలు, అవమానాలు, లేకపోతే ఇది తప్పుడు బోధ అన్నట్టుగా ఇంకొకటిగా ఆ రాళ్ళు రావచ్చు. యేషోమెస్సయ ప్రార్థన మందిరానికి ఇచ్చిన దర్శనం ప్రకారము ఈ సర్వసత్య సువార్తను ప్రకటించడానికి ఈ యొక్క మందిరం ఏర్పడింది. హల్లెలూయా. ఆయన ఇచ్చినటువంటి దర్శనం, ఆయన లేఖనమును సంపూర్ణంగా నెరవేర్చేటువంటి ప్రయత్నమే కొంతమందిని దాని కొరకు సిద్ధపరచడమే.